నిన్న వైసీపీ వాళ్ళు ముఖ్యంగా వైసీపీ రామచంద్రపురం ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ 72 రోజులు పోరాలు జరిగిపోతున్నట్టు ఈయన ఎక్కడో ముందు విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి విడిమిడి జ్ఞానంతో మాట్లాడి వెళ్ళాడు ఆయన. ఈయనేమో హైదరాబాద్లో ఉంటాడు, వాళ్ళు బిగ్ బాస్ ఏమో ప్యాలెస్లో ఉంటాడు బెంగళూరులో. వీళ్ళకి అవగాహన ఉండదు, ఎవరైనా పేపర్ రాసిస్తే చదివేయడమే. అలాగే మొన్న వెల్లసావరంలో పేదల ఇళ్ళు కోసం దాచుకున్న ఇసుక టీడీపీ వాళ్ళు తీసుకుపోయారు, చాలా అన్యాయం జరిగిపోయిందని చెప్పి దాని గురించి ఉద్యమం చేస్తామని చెప్పి సోదరు సూర్యప్రకాష్ గారు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో కాకుండా ఇక్కడ ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడచ్చు, అలాగే ఇలాంటి దోపిడీల మీద సరిగ్గా తెలుసుకుని మాట్లాడవచ్చు. ఈ ఇష్యూ ముందుగా కట్టా పొండని ఆయన సైట్లో డబ్ చేశారు. గతంలో వైఎస్ఆర్ వాళ్ళు మాజీ మంత్రి వేణు కుమారుడు ఈయన కలిపి అక్కడ డంప్ చేశారు పేదల ఇళ్ళు ఇసుక కోసం, ఇసుక సప్లై చేయడం కోసం. మరి దాన్ని కట్టా పండు అతనే మిషన్లు ఎట్టి అతనికి స్నేహితుడు కాండ్రేకల్ సాయి, వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటి కోసమే ఈ విషయాన్ని, ఈ ఇసుకని వాళ్ళ ఇంటి దగ్గరికి, ఇక్కడ నుంచి కట్టాపండు ఇంటి దగ్గరికి షిఫ్ట్ చేసుకోవడం కోసం ప్లాన్ చేసి లారీలు కట్టాపండియే, జేసీబీలు కట్టాపండియే, అతను సైడ్ ఇసుకున్నది కూడా కట్టాపండు సైడ్లోనే, అతను ఏదైతే షిఫ్టింగ్ జరిగిందో అది కూడా కట్టాపండు ఇల్లు కోసమే. వీళ్ళిద్దరూ వెళ్ళి కట్టాపండు కాండ్రేకల్ సాయి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన బాలా సాయి దగ్గరికి వెళ్ళి, సాయి మణికంఠ దగ్గరికి వెళ్ళి మీకు ఎంతో కొంత ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మా ఇసుకే మా ఇంటికి తీసుకెళ్తున్నాం అని చెప్పి ఏదైనా ఉంటే మీరు కాసుకోండి అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు అవినీతి ఎవరు చేశారండి? పూర్తిగా వైఎస్ఆర్ వాళ్ళు చేశారు. ఇది రికార్డెడ్ గా కూడా ఉంది. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుగుని వచ్చినట్టు అక్కడికి వచ్చి నా ఆడావిడి. అలా ఈయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ముఖ్యంగా మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నాను. గత 5 సంవత్సరాలు మాజీ మంత్రి వేణు ఆధ్వర్యంలో ఇటు దాక్షారం గుడిలో కానీ, అలాగే అటు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ఎక్కడ పడితే అక్కడ పేదల కోసం ఇచ్చే సైట్లు ఫిల్లింగ్లో కానీ భారీ అవినీతి జరిగింది. ఆయన తీసుకుని వచ్చింది ఎవరు? ఇక్కడికి బోస్ గారు. మరి అంత అవినీతి జరుగుతున్నప్పుడు ఏ రోజు మాట్లాడలేదు. అంటే సైలెంట్ గా ఉన్నారంటే వీళ్ళకి ఓటా ఉంది అందులో. మరి ప్రజా ఉద్యమాలు ముందు నుంచే చేయాలి కదా. వీళ్ళు అన్యాయం జరిగిన చోట ఏ రోజైనా నోరెత్తారా? ఎత్తరు నోరు, ఓటాలు ఉన్నాయి కాబట్టి. ఈరోజు గంజాయి బ్యాచ్లు పెరిగిపోయినాయి అంట, అల్లకల్లలో జరిగిపోతుందంట రామచంద్రపురం నియోజకవర్గంలో. ఆయనకి తెలీదు, హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడికి వచ్చి పేపర్ రాసి లేకపోతే నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉంటాడు. అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇక్కడ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుంది ఆయన కూడా. ఎందుకంటే మా కార్యకర్తలు మొన్న ఒక ఇల్లు అడ్డుకుపోతే నేను సాయం చేయడం వదిలేయండి, మా కార్యకర్తలు అందరూ కూడా చందాలు వేసుకుని మరి ఇల్లు నిలబెట్టి పనిలో ఉన్నారు. కాబట్టి మీరు ముందు మీ కార్యకర్తలు ఆ రోజు పట్టించుకోలేదు మమ్మల్ని జగన్, ఈ రోజు పట్టించుకోవట్లేదు ఎవరన్నా మీ బాధలో ఉన్నారు బాబు. వాళ్ళకి ఏమన్నా కొద్దిగా సాయం చేయడం అన్న నేర్పండి. సాయం చేయడం వీళ్ళు అక్కర్లేదు, దాని ఉన్న స్తోమతను బట్టి సాయం చేయడం. ఆ సాయం కూడా మీ దగ్గర లేదు. ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు దాన్ని ప్రోత్సహించడం నేర్చుకోండి. చెడు జరుగుతున్నప్పుడు గళమెత్తండి. చెడు మీరే చేసి మీరు గళమెత్తుతున్నారు విచిత్రంగా. మీకు ఇంకా ఒకటి గుర్తించుకోండి, ముఖ్యంగా మీరు మీ తండ్రి గారి పేరు చెప్పి సీటు తెచ్చుకున్నారు కేవలం.
నేను ప్రజల మధ్య ఉండి ప్రజలతో ఉండి ప్రజాబలంతో నేను ఈ సీటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి పిలిచిచ్చారు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అంతకుముందు కూడా నేను కౌన్సిలర్ని కూడా కాదు, నా కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. నేను నా తండ్రి కౌన్సిలర్ మాత్రమే. అది గుర్తించాలి. మీకు ఏ విధమైన అవగాహన లేకుండా ఏ నోటుకొచ్చింది వాగుతూ చిల్లర మాటలు మాట్లాడుతూ గతంలో మీకు కూడా ఉన్నవాళ్ళు ఎవరో మీ దగ్గర ఎవరో కనీసం 3 నెలలు కూడా నిలబడరు. మీరు లోపాలను చూసుకోండి. ముందు నన్ను రౌడీ షీటర్ అన్నావు, నిరూపించు. రౌడీ షీటర్ అయితే నీకు దమ్ము ఉంటే నిరూపించే సవాల్ ఇసిరండి. నేను ఆ రోజే ఈ రోజు వరకు ఏం మాట్లాడు. అవగాహన లేనితనం, ఇంకా పసితనం నీకు పోలా. రాజకీయంలో అప్డేట్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నాను, జనం మధ్యలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పటికీ సవాల్ ఇస్తున్నాను. ఆ ఇసుక మాఫియా పూర్తిగా వైసీపీది. వెళ్ళి సదరు పోలీస్ స్టేషన్లో కనుక్కోండి. కాబట్టి ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రోజైతే వీడ్కోలు పలికారో 11 సీట్లు మాత్రం వచ్చాయి. ఆ రోజునే ఆడవాళ్ళతో సైతం అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సైకిల్ రేట్లు కూడా మీరు గమనిస్తే అమాంతంగా పెరిగినాయి. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్ వచ్చారు, ఒక బలమైన యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వచ్చారు. ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా బయటికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఎక్కడో అక్కడే పెట్టుకుంటా ఉన్నారు. అవి గమనించాలి. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ త్వరలో చూడబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయిని గాని, ఈ ఆకతాయిల్ని గాని, అలాగే ఈ మాఫియాలో ఉన్న వాళ్ళని గాని ఎవరిని ఉపేక్షించి పని లేదు. ఆల్రెడీ ప్రక్షాళన అనేది జరిగింది. ద్రాక్షారామ గుడి నుంచి రామచంద్రపురం హాస్పిటల్ వరకు. ఈరోజు చూడండి, ద్రాక్షారామ గుడి కానీ ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా సరే చాలా నీట్ గా ఉండి ఏం చిన్న అవినీతి జరగకుండా ఇక్కడ ప్రభుత్వ పాలన సాగుతుంది ప్రతి చోట కూడా. అది గమనించండి. దయచేసి ఇలాంటి అజ్ఞానులు ఏమి తెలుసుకోకుండా మీడియా ముందు వచ్చి మాటలనే అందరూ జోక్గానే తీసుకున్నారు. మరొక్కసారి మీరు ఇలాంటి జోకులు వేశారంటే జనం కూడా తిరగబడి పరిస్థితి వస్తుంది. గత చరిత్ర ఏంటనేది మా కార్యకర్తలు మీకు చెప్పారు. కాబట్టి ఇక మీదట మీ గురించి మాట్లాడటానికి కూడా చిరాకుగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అనేవాడు పూర్తి అవగాహనతో మాట్లాడాలి. నువ్వు ప్రతిపక్ష హోదా జగన్ గారికి ఎలా కోల్పోయావు, నువ్వు కోల్పోయావు. కాబట్టి ఇంక నెక్స్ట్ టైం నుంచి నీ విషయం నువ్వేం మాట్లాడినా జోక్యం తీసి పక్కన పెడతారు ప్రజలు. అది అందరికీ అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయండి. కనీసం మీ చేతనైనంత సాయం పేదవాళ్ళకి చేయండి. కనీసం మేము మీ పేరన్నా తెలుస్తుంది. ఇక్కడ ఉంటూ చాలా మందికి మీ పేరు తెలియదు. నేను ఎక్కడి నుంచో అమలాపురం నుంచి వచ్చినప్పటికీ ఇక్కడికి నా పేరు వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళ పేరు నేను తెలుసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.